Hello friends, good morning to all. Good morning, sir. How are you? Good, sir. Is there a blame on you that you can't speak English well? But I am telling you, please, you will be acquitted by all charges by Grace Spoken English Institute. Okay na? Please believe. Okay na? Today you are not able to speak English, but tomorrow exactly you will be able to speak English. Okay? May God bless you. Thank you. Today I am going to teach you present continuous tense. What I am going to teach you? Present continuous tense. What did we discuss yesterday? Simple future. Okay. Today I am going to teach you present continuous tense. If it is possible, I will teach you past continuous also. If it is possible, I will teach you past continuous. Let's see. Present continuous tense. Present continuous tense. It's the frame, subject place, am, is, are place, V4 place, object. This is the frame. First subject, then after helping verbs, am, is, are, verb should be past participle, V1 plus ing form. V1 plus ing form equal to V4. Okay. Plus object. Okay now. This is the frame of present continuous tense. Let me explain definition. See. The tense which is used to indicate an action. The tense which is used to indicate an action. అంటే అర్థం ఏంటిది? ఈ టెన్స్ ఏం సూచిస్తుందని అంటే see, indicate an action which is going on at the time of present. At the time of, which is going on at the time of present. Which is going on at the time of present. అంటే which is ఏ పని ఎప్పుడైతే ఏ పని అయితే ఇప్పుడు జరుగుతుందో దాన్ని present continuous tense. Once again, the tense which is used to indicate an action which is going on at the time of present, which is going on at the time of present. అంటే మనం చూస్తున్నప్పుడు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ మన కళ్ళ ముందు ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా లేదా? ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ నౌ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? టీచింగ్ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? వింటున్నారు. అంటే ఇక్కడ ఒక పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉంది కాబట్టి దీనిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. See, look at the board. నెక్స్ట్ am అనేది ఏంటిది? హెల్పింగ్ వర్బ్. ఈ ఆర్ అంటే హెల్పింగ్ వర్బ్, ఈజ్ హెల్పింగ్ వర్బ్. తర్వాత వర్బ్ ఏ రూపంలో ఉండాలి? V4లో ఉండాలి. లుక్ అట్ ద బోర్డ్. సి, నేను ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టీచ్ చేస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ నౌ. ఇప్పుడు నేను ప్రజెంట్ కంటిన్యూస్ టీచ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం క్లాస్ వింటున్నాం. వీఆర్ ఇక్కడ ఆర్ ఎందుకు వచ్చింది? ప్లూరల్ కాబట్టి. ఓకేనా? ప్లూరల్ కాబట్టి ఆర్. మరి ఇక్కడ సింగులర్ కాబట్టి ఐఎమ్ వచ్చింది. వీఆర్ లిజనింగ్ ద క్లాస్ నౌ. మనం ఇప్పుడు క్లాస్ వింటున్నాం. ఓకేనా? నెక్స్ట్ యు ఆర్ going to college now. You are going to college
నా ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళుతూ ఉన్నావు. నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నెక్స్ట్ అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. ఈజ్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్ ఆమె ఇప్పుడు నవ్వుతుంది నన్ను చూసి. షీఈస్ లాఫింగ్. ఆమె నన్ను చూసి నవ్వుతుంది. ఎట్లా చెప్పాలి? షీఈస్ లాఫింగ్ అట్ మీ. షీఈస్ లాఫింగ్ అట్ మీ. నెక్స్ట్ షీఈస్ లాఫింగ్ అట్ మీ. నెక్స్ట్ రాజు ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. రాజు దేని గురించి ప్రిపేర్ అవుతుండు? ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ డెలిషియస్ ఫుడ్ ఫర్ అస్. డెలిషియస్ ఫుడ్ ఫర్ అస్. మా అమ్మ మా కొరకు రుచికరమైన వంటలు చేస్తుంది. సి ఇక్కడ యామ్. ఇప్పుడు నువ్వు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని నీకు ఎట్లా తెలుస్తుంది? వెరీ గుడ్ అఖిల. ఎస్, హెల్పింగ్ వర్బు బట్టి V4ని బట్టి ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ ఉండి వర్బు V4లో ఉంటే అది ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా? యామ్ ఈజ్ ఆర్ ఉండి వర్బు V4 ఉంటే అది ప్రజెంట్లో జరుగుతూ ఉంది అని అర్థం. ప్రజెంట్లో ఐ యామ్ టీచింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ నౌ. ఇప్పుడు నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని టీచ్ చేస్తున్నాను. వీఆర్ లిజనింగ్ ద క్లాస్ నౌ. అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను, మీరు తెలుగులో చెప్పండి. వీఆర్ లిజనింగ్ ద క్లాస్ నౌ. యు ఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ. దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ. నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నెక్స్ట్ he is watching TV now. She is laughing at me now. Next Raju is preparing for exams now. My mother is preparing delicious food for us now. ఎస్, మా అమ్మ మా కొరకు రుచికరమైన వంటలు చేస్తూ ఉంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇదేంటిది? పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్స్ రావాలి. అవునా కదా? సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అవునా? హెల్పింగ్ వర్బ్స్ వచ్చినాయి. తర్వాత వర్బ్ ఏ రూపంలో ఉండాలి? V4లో ఉండాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదేంటిది? ప్రజెంట్ కంటిన్యూస్. రైట్ డౌన్. ఐ విల్ టీచ్ యూ నెగటివ్ later on. Nice. I'll give you some more examples. Listen here. Next. Raju is fighting with Ramu now. Raju is fighting with Ramu now. Means Raju Ramuto కొట్లాడుతున్నాడు. Next negative. Raju is not fighting with Ramu now. అంటే రాజు రాముతో కొట్లాడుతూ లేడు. రాజు రాముతో కొట్లాడుతూ ఉన్నాడా? ఈజ్ రాజు ఫైటింగ్ విత్ రాజు నౌ. Ramu now. Is Raju fighting with Ramu now? రాజు రాముతో కొట్లాడుతూ ఉన్నాడా? నెక్స్ట్ కొట్లాడుతూ లేడా అన్నప్పుడు isn't Raju fighting with Ramu now? Isn't Raju fighting with Ramu now? రాజు రాముతో కొట్లాడుతూ లేడా? ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పండి. రాజు ఈజ్ ఫైటింగ్ విత్ రాము నౌ. రాజు ఈజ్ నాట్ ఫైటింగ్ విత్ రాము నౌ.
రాజు రాముతో కొట్లాడుతూ స్పీక్ అవుట్ ఆల్. ఈజ్ రాము ఫైటింగ్ విత్ రాజు నౌ? Isn't Raju fighting with Ramu now? Nice, very good. Next. KCR is talking to Narendra Modi now. KCR is talking to నరేంద్ర మోడీ now. కేసీఆర్ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నారు. మాట్లాడట్లేదు ఇప్పుడు అంటే కేసీఆర్ ఈజ్ నాట్ టాకింగ్ టు నరేంద్ర మోడీ నౌ. కేసీఆర్ ఇప్పుడు నరేంద్ర మోడీతో మాట్లాడుతూ లేడు. మరి మాట్లాడుతున్నాడంటే వెరీ గుడ్. ఈజ్ కేసీఆర్ టాకింగ్ టు నరేంద్ర మోడీ నౌ? కేసీఆర్ ఇప్పుడు నరేంద్ర మోడీతో మాట్లాడుతూ ఉన్నాడా? మాట్లాడట్లేదా అంటే isn't కేసీఆర్ టాకింగ్ టు నరేంద్ర మోడీ నౌ? ఇంట్రాగేటివ్. Did you understand? Next, look at the board. Next. Prasad is giving speech now. Prasad is giving speech. Prasad ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నాడు. ఇవ్వట్లేదంటే yes, Prasad is not giving స్పీచ్ నా. ప్రసాద్ ఇప్పుడు స్పీచ్ ఇవ్వట్లేదు. ప్రసాద్ ఇప్పుడు స్పీచ్ ఇస్తూ ఉన్నాడా? ఈజ్ ప్రసాద్ గివింగ్ స్పీచ్ నౌ? ప్రసాద్ ఇప్పుడు స్పీచ్ ఇస్తూ ఉన్నాడా? ఇస్తూ లేడా అంటే isn't ప్రసాద్ గివింగ్ speech now? This is next. Chiranjeevi is acting with Nagarjuna. Okay, Nagarjuna. చిరంజీవి ఇప్పుడు ఎవరితో నటిస్తున్నాడు? చిరంజీవి ఈజ్ యాక్టింగ్ విత్ నాగార్జున. నటిస్తలేడు నాగార్జునతో అంటే చిరంజీవి ఈజ్ నాట్ యాక్టింగ్ విత్ నాగార్జున. చిరంజీవి నాగార్జునతో నటిస్తున్నాడా? ఈజ్ చిరంజీవి యాక్టింగ్ విత్ నాగార్జున? క్వశ్చన్ మార్క్. చిరంజీవి ఇప్పుడు నాగార్జునతో నటిస్తూ లేడా అంటే isn't చిరంజీవి యాక్టింగ్ విత్ నాగార్జున? క్వశ్చన్ మార్క్. చిరంజీవి నాగార్జునతో నటిస్తూ లేడా? ఇప్పుడు నేను పిలుస్తాను, ఒకరొకరినే పిలుస్తాను. పాజిటివ్ నోట్ చెప్తాను. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ చెప్పాలి. ఫస్ట్ రాజేశ్వరి, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఓకే. నేను చిరంజీవి ఈజ్ గోయింగ్ టు అమెరికా నౌ. Chiranjeevi is not going to America now. Is Chiranjeevi going to America now? Isn't Chiranjeevi going to America now? Very good. Next, Akila ఇప్పుడు ఏడుస్తుంది. Akila is crying. Okay. Now, Akila is not crying now. Okay. So is Akila crying now? Okay. Isn't Akila crying now? Isn't Akila crying now? Next, Kiran ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. Kiran is writing exam now. Kiran is not writing an exam now. Is Kiran writing an exam now? Isn't Kiran is
is in Kiran writing an exam now. Very good, very good. Please be seated. Next, Kiran, please come to the dais. Very nice. Next. చిరంజీవి ఇప్పుడు తమన్నతో నటిస్తూ ఉన్నాడు. Chiranjeevi is acting with Tamanna now. Okay. Chiranjeevi is not acting with Tamanna now. Okay. Is Chiranjeevi acting with Tamanna now? Okay. Is in Chiranjeevi acting with Tamanna now? నెక్స్ట్ రాహుల్ గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. Rahul Gandhi is talking with Revanth Reddy. టాకింగ్ టు అట్లే. Talking to Revanth Reddy. నైస్. Rahul Gandhi is not talking to Revanth Reddy. ఓకే. Is Rahul Gandhi talking to Revanth Reddy? నైస్. Is in Rahul Gandhi talking to Revanth Reddy? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రసాద్ ఇప్పుడు బిర్యానీ తింటున్నాడు. Prasad is eating biryani now. ఓకే. Prasad is not eating biryani now. ఓకే. Is Prasad eating biryani now? ఓకే. Is in Prasad eating biryani now? నెక్స్ట్ ఇప్పుడు ప్రతాప్ రెడ్డి సార్ నాతో మాట్లాడుతున్నాడు. Pratap Reddy sir is speaking with me, talking with me. ఓకే. Pratap Reddy sir is not talking with me. ఓకే. Is Pratap Reddy sir talking with me? ఓకే. Is in Pratap Reddy sir talking with me? విరాట్ కోహ్లీ ఇప్పుడు 6 కొడుతున్నాడు. Virat Kohli is hitting 6. దాట్స్ గుడ్. Virat Kohli is not hitting 6s. దాట్స్ గుడ్. Is Virat Kohli hitting 6s? ఓకే. Is in Virat Kohli hitting 6s? సూపర్, వెరీ నైస్. క్లాప్స్. వెరీ నైస్. ప్లీజ్ బి సిటెడ్. నెక్స్ట్ ప్రసాద్ ప్లీజ్. ప్రసాద్. నెక్స్ట్ పూజ. పూజ ప్లీజ్ కమ్. నెక్స్ట్ మా అమ్మ ఇప్పుడు నా కొరకు మంచి రుచికరమైన వంటలు చేస్తుంది. My mother is preparing delicious food ఫర్ మీ. వెరీ గుడ్. నెగిటివ్. My mother is not preparing delicious food for us. Is my mother is my mother స్పీక్ అవుట్ లౌడ్లీ. is my mother preparing delicious food for us. నెగిటివ్ ఇంట్రాగేటివ్. Isn't my mother preparing delicious food for me? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మా నాన్న పొలంకి వెళ్తున్నాడు. My father is going to ఫీల్డ్. 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 వెళ్ళట్లేదంటే my father is not going to field. ఓకే. Is my father ఈజ్ మై ఫాదర్ going టు ఫీల్డ్. Isn't my father గోయింగ్ టు. going to field? వెరీ గుడ్. క్లాప్స్. నెక్స్ట్ లాస్ట్ పుష్ప ప్లీజ్. పుష్ప ప్లీజ్ కమ్ ఫాస్ట్. నెక్స్ట్. వెరీ గుడ్. మా చెల్లి టీవీ చూస్తూ ఉంది. My sister watching కమ్ హియర్. మై సిస్టర్ ఈజ్ my sister is watching a TV. వాచింగ్ కాదు, వాచింగ్ టీవీ. నౌ. My sister is not watching TV. నౌ. My sister is watching TV. దట్స్ గుడ్. Is not my sister watching TV? Isn't my sister watching TV now? Next. Very good. Next. రాజు రాముతో కొట్లాడుతున్నాడు. Raju is fighting with Ramu. Now Raju is not fighting with Ramu now. Okay. Raju is fighting with Ramu? Okay. Isn't Raju is fighting with Ramu now? Okay. Please. Very nice. Friends, చూసారు కదా. ఇప్పుడు పాజిటివ్, నెగిటివ్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. వెయిట్. డిస్కస్డ్ పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. See, look at the board. See, are you, are we, are they? See, are you playing cricket now? Are you playing cricket now? అంటే అర్థం ఏంటిది? ఆడుతున్నారా? హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చింది కాబట్టి అది ఏమైంది? క్వశ్చన్ అయింది. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయింది. ఆర్ యూ
ప్లేయింగ్ క్రికెట్ నౌ. అవును, నేను క్రికెట్ ఆడుతున్నాను. ఎస్ ఎస్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. లేదు, నేను క్రికెట్ ఆడట్లేదంటే నో, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నెక్స్ట్, ఇప్పుడు మనము క్రికెట్ ఆడుతున్నామంటే ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్. మరి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి? ఎస్, ఐ ప్లేస్లో ఏం రావాలి? వి ఆర్ రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్ నౌ? ఎస్, వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నో, వి ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్, వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారా? ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ నౌ? ఆన్సర్ ఏంటిది? ఎస్, దే ఆర్. ఇక్కడ దే ఆర్ సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, హెల్పింగ్ వర్క్ చేంజ్ అవుతుంది. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. లేదు, వాళ్ళు ఆడట్లేదంటే నో, దే ఆర్ నాట్. ఇప్పుడు ఇది ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వాడినాం, మరి సింగులర్ వచ్చినప్పుడు సి. ఈజ్, ఈజీ, ఈజ్ షీ, ఈజ్ రాజు. ఓకేనా? సి. నెక్స్ట్, ఈజ్ హీ ఈటింగ్ బిర్యానీ నౌ? అతడు ఇప్పుడు బిర్యానీ తింటున్నాడా? ఈజ్ హీ ఈటింగ్ బిర్యానీ నౌ అంటే అతడు బిర్యానీ తింటున్నాడు. ఆన్సర్ ఏంటిది? ఎస్, ఈజ్ ఈటింగ్ బిర్యానీ. లేదు, అతడు తినట్లేదంటే నో, ఈజ్ నాట్ ఈటింగ్ బిర్యానీ. నెక్స్ట్, ఆమె ఇప్పుడు బిర్యానీ తింటుందంటే ఆన్సర్ ఏంటిది? ఎస్, నో. ఇప్పుడు రాజు బిర్యానీ తింటున్నాడా? ఈజ్ రాజు ఈటింగ్. హనుమంత్ ఇప్పుడు నవ్వుతున్నాడా? ఈజ్ హనుమంతు లాఫింగ్ నౌ? ఈజ్ హనుమంతు లాఫింగ్ నౌ? కిరణ్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నాడా? ఈజ్ కిరణ్ రెడ్డి గోయింగ్ టు హైదరాబాద్. ప్రసాద్ ఇప్పుడు హాస్పిటల్ వెళుతున్నాడా? ఈజ్ ప్రసాద్ గోయింగ్ టు. పూజ ఇప్పుడు క్లాస్ వింటూ ఉందా? ఈజ్ పూజ లిజనింగ్ ద క్లాస్ నౌ? ఈజ్ పూజ లిజనింగ్ ద క్లాస్ నౌ? ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అర్థమైందా? ఫస్ట్ ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ నౌ? వెరీ గుడ్. ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్ నౌ? No, we are not. Are they playing cricket now? Yes, they are playing cricket now. No, they are not playing cricket now. Is he playing cricket now? Yes, he is playing cricket now. Is she playing cricket now? Yes, she is playing cricket now. Next, is Ramu playing cricket now? Yes, Ramu is playing cricket now. Is Prasad fighting with Venkat Reddy now? Yes, Prasad is fighting with. One second. Is Prasad fighting with Venkat Reddy now? Yes, Prasad is fighting. Is Akila watching serials now? Yes, Akila is watching serials now. No, Akila is watching serials now. Is Rajeshwari crying now? Yes, Rajeshwari is crying now. No, Rajeshwari is not crying now. Next, is Pooja listening the class now? Yes, Pooja is listening the class now. Is Sinusar teaching present continuous now? yes, No, Sinusar. No, present continuous. Did you understand well? I am going to ask individual. Please. Are you learning English now? Yes, I am learning English now. No, I am not learning English now. Are they learning English now? Yes, they are learning English now. No, they are not learning English. Is Prasad learning English now? Yes, Prasad is.
Yes, Prasad is learning English now. No, Prasad is not learning English now. Next, is Akila crying now? Yes, Akla is crying now. No, Akla is not crying now. Is KCR talking to Narendra Modi now? Yes, KCR is talking to Narendra Modi now. No, KCR is not talking to Narendra Modi now. Next, is KCR conducting a meeting now? Yes, KCR is conducting a meeting now. No, KCR is not conducting a meeting now. Very good, very good. Please wait. Next, Akila. Are you crying now? Yes, I am crying now. No, I am not crying now. Are they listening the class now? Yes, they are listening the classes now. No, they are not listening the classes now. Next, is he listening the class now? Yes, he is listening the class now. No, he is not listening the class now. Next, is she coming to institute now? Yes, she is Coming to? coming to institute now. No, she is not coming to institute now. Very good. Is your mother preparing for delicious food for you? Yes, my mother prepared. My mother is Yes, my mother is preparing delicious food for me. Very good. No? No, No, my mother is not no, my mother is not delicious food. preparing Preparing delicious food for me. delicious food. Very good, Akila. Very good. Next, Kiran Reddy, please come to the dais. Next. Are you practicing English now? Yes, I am practicing English now. Are they fighting with others now? Yes, they are fighting with others now. Is your brother going to America now? Yes, my brother is going to America now. Is she crying now? Yes, she is crying now. Is Narendra Modi coming to Hyderabad now? Yes, Narendra Modi is coming to Hyderabad. Is Sinu sir teaching English now? Yes, Srinu sir is teaching English now. Well, please be seated. Very nice. These are positive questions. Friends, next I am going to teach you negative questions. Next, negative questions. Look at the board. See. Aren't you? Aren't we? Aren't they? See. Aren't you? Aren't you playing chess now? Aren't you playing chess now? అంటే నీవు ఇప్పుడు చెస్ ఆడతలేవా? అరెంట్ యూ ప్లేయింగ్ చెస్ అంటే అర్థం ఏంటిది? నీవు ఇప్పుడు చెస్ ఆడతలేవా? అవును, నేను ఆడతలేను. ఎస్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ చెస్. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ చెస్ నౌ. నిజంగా ఆడతలేవా అంటే నో, లేదు ఆడుతున్నాను. నో, ఐఎమ్ ప్లేయింగ్ చెస్ నౌ. నెక్స్ట్, అరెంట్ వి ప్లేయింగ్ చెస్ నౌ అంటే మనము చెస్ ఆడుతులేమా? ఆన్సర్ ఏం రావాలి? ఎస్, వి ఆరెంట్ ప్లేయింగ్ చెస్ నౌ. లేదు మేము ఆడుతున్నామంటే నో, వి ఆర్ ప్లేయింగ్ చెస్ నౌ. నెక్స్ట్, ఆరెంట్ దే ప్లేయింగ్ చెస్ నౌ అంటే వాళ్ళు చెస్ ఆడతలేరా? ఎస్, దే ఆరెంట్ ప్లేయింగ్ చెస్ నౌ. నో, దే ఆర్ ప్లేయింగ్ చెస్. నో, దే ఆర్ ప్లేయింగ్ చెస్. ఇప్పుడు సింగులర్ వచ్చినప్పుడు isn't he, isn't she, isn't Raju. See. నెక్స్ట్, అతడు ఇప్పుడు క్లాస్ వింటూ లేడా? isn't he listening the class now. అతడు ఇప్పుడు క్లాస్ వింటూ లేడా? isn't he listening the class now? అవును సార్, అతడు వింటలేడు. ఎస్, isn't listening the class now. లేదు అతడు ఇప్పుడు క్లాస్ వింటున్నాడు. నో, ఈజ్ లిజనింగ్ ద క్లాస్ నౌ. అతడు ఇప్పుడు క్లాస్ వింటున్నాడు. నైస్. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆమె వింటుందా? ఈజంట్ షీ, ఆమె వినట్లేదా? ఈజంట్ షీ లిజనింగ్ ద క్లాస్ నౌ? ఎస్, షీ ఈజంట్ లిజనింగ్ ద క్లాస్ నౌ. No, she is listening the class now. Isn't Raju listening the class now? రాజు ఇప్పుడు
రాజు ఇప్పుడు క్లాస్ వినట్లేదా? అవును సార్ వినట్లేదు. ఎస్, రాజు isn't listening the class now. No, రాజు isn't listening the class now. ఇప్పుడు నేను క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ అడుగుతాను. లిసన్ కేర్ఫుల్లీ. Aren't you playing chess now? Yes. No. Aren't we playing chess now? We are not playing chess now. No. We are playing. Aren't they playing chess now? Yes, they aren't playing chess now. No, they are playing chess now. Next, isn't Prasad playing cricket now? Prasad isn't playing cricket now. No, Prasad is playing. Very good. Next, isn't Pooja listening the class now? Pooja isn't listening the class. No, Pooja is listening the class now. Isn't Raju fighting with Pawan now? Yes, Raju isn't fighting with Pawan now. No, Raju is fighting with. Fine. Did you understand? Please come. Next. Aren't you listening the class now? Yes, I am not listening the class now. No, I am listening the class now. Aren't they listening the class now? Yes, they are not listening the class now. No, they are listening the class now. Next, isn't he listening the class now? Yes, he is not listening the class now. No, he is listening the class now. Isn't she listening the class now? Yes, she is not listening the class now. No, she is listening the class. Isn't Prasad listening the class now? Yes, Prasad is not listening the class now. No, Prasad is listening the class now. Aren't you crying now? Yes, I am not crying now. No, I am crying now. Next, aren't they coming to institute now? Yes, they are coming to institute now. They are not coming to institute now. No, they are coming to institute now. Next, isn't he writing an exam now? Yes, he is not writing an exam now. No, he is writing an exam now. Next, isn't Tarun watching TV now? Yes, Tarun is not watching TV now. No, Tarun is watching TV now. Isn't Revant Reddy talking to Rahul Gandhi now? Yes, Revant Reddy is not talking to Revant Reddy now. Rahul Gandhi now? Rahul Gandhi now. No. No, Revant Reddy is not. He is talking To to Rahul Gandhi now. Rahul Gandhi? No. Very good. Next, isn't Sinu sir taking the class now? Yes, Srinu sir is taking the class. Isn't No, Srinu sir is not taking the class. Isn't Anand sir is. Isn't Sinu sir taking the class now? Yes, Srinu sir is not taking the class now. No, Srinu sir is taking the class now. Very good. Please be seated. Thank you. Next, Sakila. నీవు ఇప్పుడు టీవీ చూడట్లేదా అంటే ఎట్లా చెప్పాలి? Aren't you watching TV now? No. Yes. Yes, I was. I am not. I am not watching TV now. No. No, I am watching TV now. Look at the board. Okay na? ఇక్కడ చూడు. Aren't you అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి నెగిటివ్ క్వశ్చన్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వర్బ్ V4 ఆబ్జెక్ట్. ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు నువ్వు చెస్ ఆడుతూ లేవా? Aren't you Playing? chess now? No. Yes. Yes, I am playing chess now. అక్కడ నెగిటివ్ క్వశ్చన్. నువ్వు చెస్ ఆడుతూ లేవు కదా తల్లి, అవునా? ఎస్ అంటే ఆడతలేవంటే అవును ఆడతలేనని. ఓకేనా? ఇప్పుడు అడుగుతున్నాను, మళ్ళీ చెప్పు. నువ్వు ఇప్పుడు చెస్ ఆడుతలేవా? Yes, I am. క్వశ్చన్ అడుగుతున్నాను తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయి. నువ్వు ఇప్పుడు చెస్ ఆడుతులేవా? Aren't you playing chess now? అవును ఆడతలేను. I am not playing Yes. chess now. Yes. I am not playing chess now. No. I am not playing chess. I am playing chess. No, I am playing chess.
అంటే నువ్వు ఇప్పుడు చెస్ ఆడతలేవు అంటే అవును ఆడతలేదు. మళ్ళీ ఆడతలేవా నిజంగా అంటే లే ఆడుతున్నా అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ అడుగుతున్నాను, నీవు ఇప్పుడు చెస్ ఆడుతులేవా? Aren't you playing chess now? అవును నేను ఆడతలేను. Yes, I am not playing chess now. లేదు నేను ఆడుతున్నా. No, I am not playing chess now. I am playing chess now. మైండ్ ఇక్కడే ఉంటే ఈజీగా చెప్పగలుగుతాం. నో ఐఎమ్ ప్లేయింగ్ చెస్. ప్లీజ్ బి సిట్. నెక్స్ట్ కిరణ్ రెడ్డి ప్లీజ్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడా? ఆడట్లేదా? Isn't Virat Kohli playing cricket now? స్పీక్ లౌడ్లీ. Isn't Virat Kohli Playing? playing cricket now? అవును ఆడతలేడు. Yes, Virat Kohli is not playing cricket now. లేదు ఆడుతుండు. No, Virat Kohli is playing cricket now. వెరీ గుడ్. మీ అమ్మ ఇప్పుడు నీ కొరకు మంచి వంట ప్రిపేర్ చేస్తలేదా? Isn't my mother? Isn't your mother? Isn't your mother preparing delicious food for you? వెరీ గుడ్. అవును నా కోసం ప్రిపేర్ చేస్తలేదు. Yes, my mother is not preparing delicious food for. లేదు ప్రిపేర్ చేస్తుండు. No, my mother is preparing delicious food for me. ప్రసాద్ ఇప్పుడు పవన్ని తిడతలేడా? Isn't Prasad is scolding టు to? పవన్. అవును ప్రసాద్ పవన్ తిడతలేడు. Yes, Prasad is not scolding టు Pawan. లే తిడుతుండు. No, Prasad is scolding Pawan. సీన్ సార్ ఇప్పుడు క్లాస్ తీసుకోవట్లేదా? Isn't Srinu sir taking class now? టేకింగ్ ద క్లాస్ నౌ. అవును తీసుకోవట్లేదు. Yes, Srinu sir is not taking the class now. లే తీసుకుంటున్నాడు. No, Srinu sir is taking the class now. నీకు ఇప్పుడు రాజేశ్వరి టైం వేస్ట్ చేస్తలేదా? Isn't Rajeshwari wasting time now? అవును వేస్ట్ చేస్తలేదు. Yes, Rajeshwari is not wasting the time now. లేదు వేస్ట్ చేస్తుంది. No, she is wasting the time now. ఎస్ వెరీ గుడ్ కిరణ్ రెడ్డి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో WH type questions. Next we are going to know WH type questions. Please keep watching. WH type questions. Okay. See. What are you reading now? What are you అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? అవునా కదా? నువ్వేం చదువుతున్నావా? ఎందుకు ఇంగ్ ఫామ్ వచ్చింది కదా. వాట్ ఆర్ యూ రీడింగ్ నౌ? నెక్స్ట్ సి ఆన్సర్. ఐ యామ్ రీడింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇంగ్లీష్ చదువుతున్నాను. నెక్స్ట్ వేర్ ఆర్ దే వర్కింగ్ నౌ? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు? దే ఆర్ వర్కింగ్ ఇన్ లండన్. నౌ వాళ్ళు ఇప్పుడు లండన్లో పనిచేస్తున్నారు. నెక్స్ట్ వెన్ ఈజ్ హీ కమింగ్? ఇక్కడ నవ్వు అనొద్దు. ఎందుకంటే వెన్ ఎప్పుడు వస్తావు అని చెప్పి మళ్ళీ నవ్వు అంటే ఇప్పుడు కదా. ఎప్పుడు వస్తావు నీవు అంటే అది అర్థమైన క్వశ్చన్ అది. వెన్ ఈజ్ హీ కమింగ్ అంతే. వెన్ ఈజ్ హీ కమింగ్, అతడు ఎప్పుడు వస్తున్నాడు? ఈజ్ కమింగ్ నౌ. అట్లా కూడా చెప్పొచ్చు. ఈజ్ కమింగ్ టుమారో కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ why are they learning English? వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? నెక్స్ట్ దే ఆర్, ఇక్కడ రీజన్ చెప్పాలి కదా. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు increase their communication. వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్
నెక్స్ట్ ఎవరు ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తున్నారు? ఇంగ్లీషే లేకుంటే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? హూ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్? క్వశ్చన్ మార్క్. హూ ఈజ్ స్పీకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, Sinu sir is speaking English now. Next, sixth one. Next, నువ్వు ఎవరితో క్రికెట్ ఆడుతున్నావు? Whom are you playing cricket? Cricket anadu cricket with now. Whom అప్పుడేమో విత్ హూమ్ అనేది ఇప్పుడు అప్డేట్ అవుతుంది కదా, విత్ లాస్ట్కి పెడుతున్నారు. నేను నేర్చుకునేటప్పుడు విత్ హూమే ఉండే, ఇప్పుడు విత్ లాస్ట్కి పెడుతున్నారు. హూమ్ ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ విత్ నౌ అంటే నువ్వు ఇప్పుడు ఎవరితో క్రికెట్ ఆడుతున్నావు? నెక్స్ట్, I am playing cricket with my friends now. Next, seventh one. Next, whose ఎవరి బ్యాట్తో నువ్వు క్రికెట్ ఆడుతున్నావు? నీ బ్యాటేనా ఎవరి బ్యాట్ తోటి ఆడుతున్నావు? whose bat are you playing cricket? Question mark. Whose bat are you playing cricket? I am playing cricket. I'm playing cricket with my friend's bat. My friends, మా ఫ్రెండ్ బ్యాట్ తోటి నేను క్రికెట్ ఆడుతున్నాను. నెక్స్ట్, which college are you studying? Which college are you studying now? Studying in now. In which college అనొచ్చు, ఇన్ అక్కడ లాస్ట్ కూడా పెట్టవచ్చు. ఇన్ విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీయింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇన్ పెట్టినప్పుడు అక్కడ ఇన్ పెట్టవద్దు. విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్ అంటే నువ్వు ఏ కాలేజీలో ఏ కళాశాలలో చదువుతున్నావు. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఐ యామ్ ఇక్కడ రాస్తున్నాను. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ SSV college. Next, last, final. How is he practicing English now? How is he practicing ఇంగ్లీష్ నౌ? అతడు ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు? నెక్స్ట్, హౌ ఈజ్ హీ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ నౌ? ఈజ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ వెరీ వెల్. 9 WH type questions have been explained. Once again, I am going to explain. Listen carefully. What are you reading now? అంటే నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? I am reading English now. నేను ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాను. నెక్స్ట్, వేర్ ఆర్ దే వర్కింగ్ నౌ? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? దే ఆర్ వర్కింగ్ ఇన్ లండన్ నౌ. వాళ్ళు ఇప్పుడు లండన్లో పని చేస్తున్నారు. నెక్స్ట్, వెన్ ఈజ్ హీ కమింగ్? అతడు ఎప్పుడు వస్తున్నాడు? హీ ఈజ్ కమింగ్ నౌ. అతడు ఇప్పుడు వస్తున్నాడు. నెక్స్ట్, వై ఆర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్? వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు ఇంక్రీజ్ దేర్ కమ్యూనికేషన్. వాళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. హూ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతున్నారు? సిను సార్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. సిను సార్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హూమ్ ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ విత్ నౌ? నీవు ఎవరితో క్రికెట్ ఆడుతున్నావు? I am playing cricket with my friends now.
నేను నా స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాను. నెక్స్ట్, whose bat are you playing cricket? ఎవరి బ్యాట్తో నువ్వు క్రికెట్ ఆడుతున్నావు? ఎవరి బ్యాట్తో? I am playing cricket with my. Yes. Next, which college are you studying in now? ఏ కాలేజీలో నువ్వు చదువుతున్నావు? I am studying in SSV college. నేను SSV కాలేజీలో చదువుతున్నాను. నెక్స్ట్, how is he practicing English now? అతడు ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు? He is practicing English very well. These are WH type questions. I am going to ask you once. Please, Rajeshwari, come to the dais once. Are coming to institute at 9 o'clock. Very nice. Next, where is Prasad working now? Prasad is working at Amirpet. At Amirpet. You should use at Amirpet. Nice. Next, why are you learning English now? I am learning English for increase my communication. To increase my communication. Very good. Next, who is speaking English well in this batch? Prasad is. Is it? Prasad is speaking. Who is speaking English well in this batch? Prasad is speaking well in this institute. Very good. Whom are you practicing English with now? I am practicing English with Akila. Next, whose book are you taking to practice English? I am practicing. ఎవరి పుస్తకం తీసుకుంటావు నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి? ఎవరి బుక్? whose book are you taking? I am taking my friend book. Friends apostrophe S. My friend's book to practice English. Very good. Next, in which institute are you learning English now? I am learning in Grace Spoken English. I am learning English in Grace Spoken English Institute. How are you practicing English with your friends? I am practicing English is well with my Is well ఎందుకు వచ్చింది మళ్ళీ అడుగుతున్నా. Very well enough. How are you practicing with your friend? How are you practicing English with your friends? I am practicing with my friends very well. That's good. How is our performance? Claps once. Very nice. Keep going on, okay? Keep practicing. Don't waste your valuable time. Please be seated. Next, Kiran Reddy, please. Presently. I am learning English present. Very good. Next, where are your friends working now? My friends are working in TCS. TCS, is it? Are you sure? Next, when is Pooja coming to institute? Pooja is coming to institute at 9 o'clock every day. Now, every day, at the regular action. Pooja is coming to institute now. Okay. Next, why are your friends working with TCS now? My friends are working with TCS because of high packages. To get high package. Nice, very good. Who is practicing English very well in this batch? Yashwant is practicing English very well. Nice. Okay. Next, whom are you practicing English with? I am practicing English with my brother. Very good. Next, whose book are you taking? I am taking Prasad's book to learn. Okay. In which institute are you learning English? I am learning English in Grace Spoken English Institute. Very good. Next, how are you practicing English with your friends? I am practicing English very well with my friends. Very good. Please be seated. Thank you. Very nice. Pratap Reddy garu, please. Eating biryani. Oh, very nice. Next, where are your friends eating biryani now? They are eating biryani in restaurant. Very good. When is your friend coming to institute? My friend coming to. My friend is coming to institute at 9 o'clock. Okay. Next, why are you eating biryani now? I am eating biryani. Yeah.
To get strength. To get strength. Nice. Next, who is eating biryani now? Pujita is eating biryani now. Very good. Whom are you eating biryani with now? I am eating biryani with my friends. Very good, very good. Next, whose bike are you driving now? I am driving a bike with my I'm driving with my friend's bike. with Auslan, my friend's My bike. friend's Next, very good. Next, in which hotel are you eating biryani now? I am eating biryani In hotel Taj Banjara. Next, how are you learning English here now? I am learning English very well. Thank you. Please be seated. Friends, listen here. నేను ఇప్పుడు క్లాస్ వింటున్నాను. స్పీక్ అవుట్. వెరీ గుడ్. మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాము. We are playing cricket now. నెక్స్ట్, చిరంజీవి ఇప్పుడు తమన్నాతో నటిస్తున్నాడు. చిరంజీవి ఈజ్ యాక్టింగ్ విత్ తమన్నా. నెక్స్ట్, పవన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు. పవన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నెక్స్ట్, అఖిల ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంది. Akila is watching serials now. వెరీ గుడ్. నెక్స్ట్, రాజేశ్వరి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంది. Rajeshwari is English? practicing English with her friend. దాట్స్ ఈజ్ Trying now. వెరీ గుడ్. నెక్స్ట్, ముఖ్యమంత్రి గారు గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కు వస్తున్నారు ఇప్పుడు. ద చీఫ్ మినిస్టర్ The chief minister coming to ఈజ్ కమింగ్ టు Grace Spoke English. ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సచివాలయంకు సెక్రటరియట్కి వెళ్తున్నారు. Revanth Reddy sir is going to secretariat now. సెక్రటరియట్. వెరీ గుడ్. నెక్స్ట్, నేను ఇప్పుడు మా ఫ్రెండ్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను. I am practicing English with my friend. నెక్స్ట్, ఇప్పుడు నేను In the class now. ఐఎమ్ నాట్ లిసనింగ్ ద క్లాస్ నో. మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతూ లేము. We are not playing cricket now. వీఆర్ నాట్ ప్లేయింగ్. Cricket now. నెక్స్ట్, మా ఫ్రెండ్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వస్తలేడు. My friend is not కమింగ్. to institute now. వెరీ గుడ్, వెరీ గుడ్. హనుమంతు ఇప్పుడు అమెరికాకు వెళ్తలేడు. హనుమంతు నాట్ గోయింగ్ టు అమెరికా. నెక్స్ట్, హనుమంతు ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతలేడు. Hanumanth is not reading newspaper now. వెరీ గుడ్. సీను సార్ ఇప్పుడు క్లాస్ టీచ్ చేస్తలేడు. Srinu sir is not teaching in the class. లేడు ఇప్పుడు. She is not listening. అతడు. He is not listening the class now. నెక్స్ట్, మా అమ్మ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది. My mother is calling me. కాలింగ్ నా. వెరీ గుడ్. నెక్స్ట్, మా నాన్న ఇప్పుడు హైదరాబాద్కి వస్తూ ఉండు. My daddy is coming to Hyderabad. హైదరాబాద్. మై ఫాదర్ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్. మా అమ్మ ఇప్పుడు వంట చేస్తుంది. My mother is preparing a delicious food. డెలిషియస్ ఫుడ్. వెరీ నైస్. నెక్స్ట్, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. I am learning English now. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. నావా ఆర్ యూ Are you practicing now? ప్రాక్టీసింగ్. నెక్స్ట్, వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారా? Are they playing cricket now? ఆర్ దే? Playing cricket now. నెక్స్ట్, అతడు ఇప్పుడు తింటూ ఉన్నాడా? He is eating now. ఈజ్ ఈటింగ్. నెక్స్ట్, ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ ఉందా? ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ ఉందా? ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ ఉందా? టీవీ చూస్తూ ఉందా? Is he watching టీవీనా? నెక్స్ట్, ఆమె ఇప్పుడు నవ్వుతూ ఉందా? Is he ఈజ్ షీ? ఈజ్ షీ లాఫింగ్ నౌ? ఈజ్ షీ? Is she? crying now? ఈజ్ షీ? Crying now? నెక్స్ట్, ఆమె ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళుతూ ఉందా? Is she going to institute now? నెక్స్ట్, అతడు ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాడా? He is listening to class. ఈజ్ హీ Is he listening? లిజనింగ్ ద క్లాస్ నౌ? స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను, అతడు ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాడా? Is he listening ద క్లాస్. నెక్స్ట్,
నరేంద్ర మోడీ గారు ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారా? Is Narendra Modi coming to Hyderabad? నౌ స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారా? Is KCR talking with టాకింగ్ టు రేవంత్ రెడ్డి. వెరీ గుడ్. నెక్స్ట్ తరుణ్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడా? ఈజ్ తరుణ్ లెర్నింగ్ వింటూ లేవా? అరెంట్ యూ. నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ లేరా? aren't they playing cricket? aren't they playing? నెక్స్ట్ అతడు ఇప్పుడు చెస్ ఆడుతూ లేడా? isn't he playing? పూజ ఇప్పుడు అన్నం తింటూ లేదా? isn't పూజ eating now? రాజేశ్వరి ఇప్పుడు ఏడుస్తూ లేదా? isn't. నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ లేడా? విరాట్ కోహ్లీ ఇప్పుడు సిక్స్లు కొడుతూ లేడా? isn't విరాట్ కోహ్లీ eating sixes now? నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి విజయశాంతితో నటిస్తూ లేదా? isn't చిరంజీవి విజయశాంతి now? నెక్స్ట్ ఈజ్ రాజేశ్వరి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ లేదా? isn't రాజేశ్వరి ప్రాక్టీసింగ్ now? వెరీ గుడ్. now I'm going to ask you WH type questions. Stand properly. Okay now. What are you watching now? TV now. మళ్ళీ అడుగుతున్నాను. Where are you going now? When are you coming to institute? I'm coming to institute now. I'm coming to now. Next, why are you coming to institute? I am coming to English. I am coming to institute to learn English. Very good. Who is teaching English in Grace Spoken English Institute? Sinu sir is teaching. Very good. Whom are you practicing English with? I'm practicing English with. Next, very good. Whose bike are you driving now? I am driving my friend's bike. Sorry? With my friends. Very good. Next.